హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు నేనైతే రంగవరం వెళ్తున్నానండి. ఎందుకంటే మా చర్చిలో అమ్మమ్మది ఈరోజు పెద్ద కార్యం అండి. ఇంకా నేనైతే అక్కడికి వెళ్తానండి. ప్రార్థన అయిన తర్వాత భోజనాలు అయితే పెడుతున్నానండి. ఇంకా భోజనం చేశాక ఇంకా నేను వచ్చాక మీకు చూపిస్తానండి అక్కడ గిఫ్ట్ ఏమి ఇచ్చారో. మా అమ్మ మాకు పెద్ద దిక్కండి. మాకు అసలు పెద్ద దిక్కే ఉన్నది ఎవరు లేరండి. మా నాన్న చనిపోయారు, మా అమ్మ చనిపోయాడు. మాకు అంటూ ఎవరో లేరండి. ఒంటరిగా మిగిలిపోయిందండి. మాకు ఆ దేవుడే దిక్కండి. సాక్షి దేవుడు దీవించింది. అందరికీ వందనాలండి. మా అమ్మమ్మ అండి మమ్మల్ని చాలా బాగా చూసింది. అసలు మా పిల్లలను కూడా చాలా బాగా చూసింది. ఈ రోజు తను లేని లోటు మాకు చాలా కనపడుద్ది. నేను పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మా అమ్మమ్మ పిల్లలు చూసేది, పంపించేది. మా పిల్లలకి కాకేస్తే వాళ్ళు కూడా ఎవరో ఉండరు. మా అమ్మమ్మ లేనాక మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉండాలని మా అమ్మమ్మ లేకుండా మేము ఉన్నాం. క్షేమంగా ఉండాలని ఎప్పుడు అమ్మమ్మని కానీ మా అమ్మని కానీ పిలవలేదు. మేము అమ్మ అని పిలిచాము. ఇప్పటి వరకు కూడా అమ్మాయినే పిలిచాము. అసలు మా అమ్మని కూడా పెరగలేదు. ఇంకా మా మధ్యన ఉంటుందని చాలా ఆశపడ్డాము, చాలా పోరాడాము, కానీ కుదరలేదు. దేవుడు ఇంకా అక్కడి వరకు ఇచ్చాడు. చిన్ని సాక్ష్యం దీవించింది. మరి మంగ అంటూ ఉంది, మేము ఒంటరి వాడు అంది కదా. ఏమన్నాడంట, అబ్బాయి నన్ను పెట్టిలో పెట్టిన తర్వాత పెట్టి పైన రంధ్రం చేసి నా 2 చేతులు పెట్టేస్తున్నాను. ఏమండి ఎందుకు అలా చెప్తున్నారంటే, నేను ప్రపంచాన్ని జయించాను కానీ ఒంటరిగా వెళ్ళిపోతున్నాను, ఏమీ పట్టుకెళ్తలేదు అని ప్రపంచానికి తెలియాలి అన్నాడు. కాబట్టి మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. భూలోకంలో ఉండగా మనకి తల్లిదండ్రులు, అక్కదమ్ముడు ఇలాగ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దారి వాడిది పెట్టుకున్నంత వరకు బంధాలు, చనిపోయిన తర్వాత ఎవరి దారి వాడదు. కాబట్టి లూదియా ఎలా రా, ఎక్కడ ఉన్నావు లూదియా? ఇలా రా ఒకసారి ప్రార్థన చేస్తాను. ఇట్రా రండమ్మా, పిల్లలందరూ కూడా బయటికి రండి. కనపడేలా ఒకసారి ప్రార్థన చేద్దాం. అలాగే రాజుకి చనిపోయాడు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. రాపకి గుడికి వచ్చేవాడు. అలాగే లెక్కలేని వందల స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఆయన ఈ ఉదయకాల సమయంలో మరి రాపక్క సుందరమ్మ తర్వాత దినాలలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. బైబిల్ అందంలో రాయించారు. నీతిమంతుడు ఎవరంటే యేసు ప్రభువారే గురించి విన్నాం. వందనాలు తెలుస్తున్నాం బాబు. మరి విడవబడినటువంటి కుమార్తెలు, మనములు, మనవరాండ్రు మరి ఎంతో వేదనతో ఉన్నారు. బ్రతికాలు వారికి ఉన్నాయి, ఆ ప్రేమలు వారికి ఉన్నాయి. మర్చిపోవడం కష్టమే, అయినప్పటికీ ఒకరినొకరు ఈ మాటల చేత ఆదరించుకుంటున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సుందరమ్మ విడిచి వెళ్ళిన కుటుంబీకులందరికీ, కూడి వచ్చిన సంఘానికి సదా తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, సత్రం భోజనానికి వచ్చామమ్మ. జైన్ ఐటమ్స్ ఏమన్నా నేను చూసుకోండి ఒకసారి. ఇది మటన్ బకెట్లో వాళ్ళు తీయమంటున్నారు. దగ్గర పంపిద్దాం. సాంబార్ ఇచ్చున్నాడు వెళ్ళాడు.
అమ్మమ్మకే కదా చెప్పు చెప్పు. ఈ మూట దరికెట్టి పిల్లలు రాసే ఇదిగోండి మా చర్చిలో అమ్మమ్మకి ఇచ్చారండి. మనవరాళ్ళందరూ కొన్నారండి. 2 లీటర్లు పాలు పడతాయండి. వంటలు కూడా చాలా బాగా వండించిందండి నా ఫ్రెండ్. వంటలు కూడా చాలా బాగా చేశారండి. బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, సాంబారి, చట్నీ, పాలన్నం కూడా వేసారండి. బోరు చాలా బాగున్నాయండి వంటలు అయితే. వంటలలో పొంగూరు నుంచి వచ్చారండి. చాలా బాగా చేశారండి వంటలు. ఇంకా నా ఫ్రెండ్ పేరు వచ్చేసి అనూష అండి. వాళ్ళ ఆయన పేరు వచ్చేసి ప్రసాద్ అండి. వాళ్ళే ఇంకా ఇవన్నీ చేయించారండి. చాలా బాగా వండించారు. గిఫ్ట్లు అయితే ఇవైతే కొన్నారు.